అంటే అంత డీప్గా వెళ్ళాలని ఇప్పుడు వరకు మేము చాలా సినిమాలు చూసాం. హర్రర్లో ఎవరో రామాయణంలో క్షుద్ర పూజలు అనేది ఎవరో టచ్ చేయలేదు కదా. సో అంత నాలెడ్జ్ అంటే ఎక్కడి నుంచి గెయిన్ చేశారు? ఆ పాయింట్లు మీకు ఎక్కడి నుంచి టచ్ చేశారు? మీరు తర్వాత శవాలకు సంబంధించి ఏదో చెప్పారు కదా, శవ సాధన కానీ ఇవన్నీ మేము వినలేదు. సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఇంత ఇన్ఫర్మేషన్? అంటే ఒకే సినిమా మీద అంత టైం పెట్టండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నవేనండి, మన నాలెడ్జ్ ఇది. ఈవెన్ ఒకసారి నేను ప్రొడ్యూసర్స్ని పిచ్ చేస్తున్నప్పుడు ఒక లేడీ ఉందన్నమాట. ఆమె స్టోరీ అంతా విన్నారు, విని బాగుంది ఇదని చెప్పారు. తర్వాత కొంచెం ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది. మరి మీకేమైనా నాకు తెలుసు, నాకు ఫస్ట్ నుండి డౌటే. తెలుసు ఏంటండి? మీరు చాలా కవర్ చేసి చెప్తున్నారు. అమ్మ అలా అడుగుండదు, మీరు ఏమన్నా చేశారా అని అడుగుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఒప్పుకోపోతే ఇదేం చేస్తాను. దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి. అంటే ఎక్కడి నుంచి మీరు అంటే కొన్నేమో మనకు ఎవరన్నా తెలిసి జరిగిన చెప్పిన. చిన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా మనస అనే ఊర్లో పుట్టాను. సో అది వరుస దగ్గర ఉండదు అనమాట. ఇక్కడ ఈ చేతబడులు, ఈ ప్రాక్టీస్ నడిచేవి. దెయ్యాలు పట్టడం, వాళ్ళని వదిలించడం, ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. సో ఈ తరహా నాకు నేపథ్యంలో కొంచెం తెలిసిన విషయాలు అన్నమాట ఇవి కొన్ని. దానితో నేను కొంచెం ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ స్టోరీ చేద్దామంటే ఇంకొంచెం రీసెర్చ్ చేసి క్షుద్ర పూజల్లో అప్డేట్ అయ్యారు. యా మీరు ఇంతకుముందు మల్లేశం లాంటి సినిమా చేశారు, దాని తర్వాత వకీల్ సాబ్ లాంటి సినిమా చేశారు, తర్వాత ఇప్పుడు పొట్టేల్ లాంటి సినిమా రాబోతుంది, ఇలాంటి. బట్ ఇలాంటి సినిమాలకు వచ్చేసరికి, హర్రర్ సినిమాలకు వచ్చేసరికి హీరోయిన్స్ ఒక ముద్ర ఏమడిపోద్ది అంటే ఇంకా కెరీర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, ఏమీ రాలేదని చేస్తున్నారు. సో మరి మీకు ఈ సినిమా ఒప్పుకుంటున్నప్పుడు, ఎందుకంటే హీరోయిన్స్ అంటే జనరల్ గ్లామర్ రోల్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బట్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఏంటంటే లిస్ట్ స్టేజ్ ఆఫ్ కెరీర్ అని ఫిక్స్ అవుతారు కొంతమంది. మరి మీకు ఆ థాట్ ఎప్పుడు భయం కానీ థాట్ కానీ ఎప్పుడు అనిపించలేదు? ఇలా అనుకుంటారు. అనుష్క గారి కెరీర్ అరుంధతి తర్వాత ఎక్కడికి వెళ్ళింది, నయనతార గారి కెరీర్ మయూరి తర్వాత ఎక్కడికి వెళ్ళింది. సో ఇది ఫుల్ స్టాప్ కాదండి, ఇది ఒక స్టీరియోటైప్ని బ్రేక్ చేస్తూ ఈమె ప్రతి రోల్ చేయగలదు అని చెప్పగలిగే ఒక పారామీటర్ అది. సో మేబీ అన్నయ్య గారు కూడా అలానే అవుద్దని నేను ఆశిస్తున్నాను. నేను 100% అక్కడ నుంచే తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడు నయనతార గారు ఎన్ని హారర్ ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు ఎంత టాప్ రేంజ్ లో ఉన్నారు. దట్స్ నాట్ ద ఎండ్. వాళ్ళకు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉన్నది. అనుష్క గారు అరుంధతి చేసిన తర్వాత ఒక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఇంకా తను ఎవరు టచ్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోయారు. సో అలాగా త్రిష గారు చేశారు, చాలా మంది చేశారు. ఇప్పుడు అమ్మూరు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది చెప్పండి. అసలు అలాంటి కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న ఫిల్మ్. సో అలా ఏం కాదు, మన మైండ్ లో అలా పెట్టుకుంటాం, ఇట్లాంటి ఒక స్టీరియో టైప్ థాట్ ని పెట్టుకొని అలా చేస్తాం. కానీ ఒక హీరోయిన్ అన్నప్పుడు, ఒక యాక్టర్ అన్నప్పుడు యాక్చువల్లీ అన్ని రకాల రోల్స్ని మనం అటెంప్ట్ చేయాలి. అండ్ అన్ని రకాల స్టోరీస్ని ఆడియన్స్కి చెప్పడానికి మనం ఒక మీడియేటర్ లాగా ఉంటేనే బెటర్ అని నా ఫీల్. మీరైతే సినిమాకి అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది కదా. సో అప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు కథలు ఎంచుకునే విధానంలో కానీ, లేదంటే మీ పరిధులు విస్తరించుకునే క్రమంలో కానీ, అంటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, వాటిలో మీలో మీకు చూసుకుంటున్న మార్పులు అంటే, మీకు వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? ఒక ఫిల్మ్ మేకర్ని ఎలా, మేబీ ఇప్పుడు యాక్టర్స్కి అదే కదా, ఇప్పుడు స్టోరీ ఎంత ఇంపార్టెంటో ఫిల్మ్ మేకర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ వైబ్ని ఎలా పట్టుకోవాలి, తను ఎంత క్యాపబుల్, ఎలా జడ్జ్ చేయాలి అన్నది కొంచెం తెలిసిందని అనుకుంటున్నాను ఆఫ్టర్ 4 years నాకు. అది ఎంతవరకు తెలిసిందో నాకు తెలియదు, కానీ నేను చూసే పారామీటర్ ఏంటంటే ఎంత ఆనెస్ట్గా తిను ఈ స్టోరీని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళగలదాం అనుకుంటున్నారు అన్నది చూస్తాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ మనీ మేకింగ్ ఆర్ ఫేమ్ ఆర్ నెక్స్ట్ స్టార్ హీరోతో చేస్తే నా లెవెల్ ఈ రేంజ్లో ఉంటుంది, నాకు ఈ కార్ వస్తుంది అన్న దగ్గర ఆగిపోతారు. దాన్ని దాటుకొని ఎవరైతే ఆనెస్ట్గా ఫిల్మ్ మేకింగ్ చేస్తారో అప్పుడు బాగుంటుందని నా ఫీలింగ్. అంటే అప్పుడు చేసే నాకు బాగుంటుంది, తీసే ప్రొడ్యూసర్స్కి బాగుంటుంది, పనిచేసే వాళ్ళందరికీ బాగుంటుంది. సో ఆ జడ్జ్మెంట్ నాకు కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం.